నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం వృత్తిపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివిధ రూపాల్లో మరికొన్ని అవకాశాలను కూడా మీరు ఈ వారంలో అందిపుచ్చుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మెరుగుదల కూడా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మేషరాశి వారికి ఈ వారంలో కుటుంబ జీవనంలో మంచి శుభ ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. మీ కృషికి తగినటువంటి పట్టుదల, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు చూపించేటటువంటి ఆ యొక్క కార్యదక్షత విశేష శుభాలను కూడా కలుగచేస్తుంది. నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవటం, వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ వారాన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండండి. లాభాలు కలిసి వచ్చేటటువంటి వారంగా మీకు ఉండబోతుంది. అంతేకాకుండా మేషరాశి వాళ్లకు ఈ వారంలో తాము పెట్టుబడులు పెట్టేటటువంటి అంశాల్లో కొంత అనుకూలత ఉండబోతుంది. కాబట్టి ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుందో అనేటటువంటి ఆలోచనలు చేయటం, తద్వారా నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అంతేకాకుండా గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ప్రస్తుతము లాభాలను అందించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవనాల్లో కొన్ని శుభవార్తలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వీలైతే తామర పుష్పాలు సేకరించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించి మీ కోరికలను చెప్పుకోండి. హనుమతు బడబాడల స్తోత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవనంలో ఒత్తిడి ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థికంగా సాధారణంగా గడిచిపోతుంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎక్కువగా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా ఎదురయ్యేటటువంటి సవాళ్లను జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి. ఏదైతే పని చేపడుతున్నారో ఆ పని మీదనే ఎక్కువగా శ్రద్ధను, మీ యొక్క దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోకూడదు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సావధానంగా, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే తీవ్రతను పెంచుకోకూడదు. అలాగే అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ వారం కుటుంబ సభ్యులతో కొన్ని రకాల సందర్భమైనటువంటి తీర్థయాత్రలు కావచ్చు, ఇతరమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించుకొని వారికి తగినటువంటి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటము, గోసేవ చేసుకోవటం, అలాగే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశమే.
మిథున రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండేటటువంటి వారంగా చెప్పవచ్చు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆలోచనలు చేయటం ద్వారా మీకు కలిసి వచ్చేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే మరింత మెరుగైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం విజయాలను అందిస్తూ ఉంటుంది. లాభదాయకమైనటువంటి వారంగా కూడా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. మీరు చేపట్టేటటువంటి పనులకు మీ కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. నూతనమైనటువంటి అవకాశాలతో కూడిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. పెట్టుబడుల్లో అనుకూలతలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. మీకున్నటువంటి తెలివితేటలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ మంచి మంచి ఆదాయ మార్గాలను కూడా మీరు కనిపెట్టగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తుంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఉద్యోగ జీవనంలో కొన్ని అదనపు బాధ్యతలు చేపడుతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల నూతనమైనటువంటి పద్ధతులను కూడా కనిపెట్టి మీరు ఎంతోమందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలను కూడా రూపొందిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. పలు రకాల శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోకుండా సంయమనంతో గనక వ్యవహరిస్తే ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించే ప్రయత్నం చేయాలి. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే విశేషమైనటువంటి ఏవైతే శ్రీరామునికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటుంటాయో వాటిని పారాయణం చేస్తూ ఉండాలి. రామనామాన్ని నిరంతరంగా జపం చేస్తూ ఉండాలి. అనేకమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సమయంతో పాటు ధనాన్ని కూడా మీరు కోల్పోతూ ఉంటారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు చేపట్టినా కొన్ని పనులు వెనక్కే జరుగుతూ ఉంటాయి. తద్వారా చికాకులు ఏర్పడుతుంటాయి. కోపం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ పైన విశేష శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఈ వారం ఎంత మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి కార్యక్రమాల్లో కొన్ని రకాల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించండి. అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళటం, సఖ్యతతో వ్యవహరించడం ద్వారా కొత్త కొత్త కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేపట్టే సందర్భంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే సందర్భంలో తొందరపడకుండా జాగ్రత్తగా పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా సాధారణంగా వ్యవహరిస్తూ ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండండి. చాలా చక్కని శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. ఈ వారం ఈ యొక్క కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేస్తూ ఉండాలి. అమ్మవారిని పూజిస్తుండాలి. సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూ ఉండటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలకు చేరువవుతారు. అలాగే మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మెరుగుదల కూడా ఉంటుంది.
కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ఉన్నతపరమైనటువంటి అధికారిక కార్యక్రమాల్లో మంచి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారు. ప్రమోషన్ల విషయంలో చాలా చక్కని అవకాశాలను జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడము, ఇప్పటికే కొనసాగిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థయాత్రలను దర్శనం చేసుకునేటటువంటి తీర్థక్షేత్రాలను సందర్శించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి పంచామృతములతో అభిషేకం జరిపించుకోవటం, అరటి పండును నివేదన చేయటం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుకూలతలను మీరు పొందవచ్చు. వారి యొక్క అనుగ్రహం కూడా మీకు ముందుకు వెళ్ళటానికి చక్కగా తోడ్పడుతుంది. కన్యారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి కొంత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు కొంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ అనవసరమైనటువంటి ఖర్చులను ఎంతగా తగ్గించుకుంటే మీకు భవిష్యత్తు అంత ఆనందంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలను కూడా మీరు వాయిదా వేయటమో లేదా పూర్తిగా మానివేయటమో మంచిది. అంతేకాకుండా నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఆర్థికంగా నిర్లక్ష్యంగా ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నష్టాలు కూడా సంభవించేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వెంటనే మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉన్నప్పటికీ విమర్శలు కొంత ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి చోట ఎక్కువగా మీరు స్పందించకుండా కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎంత మానసికమైనటువంటి స్థిరత్వాన్ని మీరు పొందుతూ ఉంటారో అంతే స్థాయిలో శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. చక్కగా విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా మీ యొక్క మానసికమైనటువంటి స్థితిని పెంచుకేందుకు ఉపయోగించుకోండి. యోగా చేయటము, ధ్యానం చేయటము, ప్రశాంతంగా ఆలోచించటము, ఇటువంటి కార్యక్రమాలకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చాలా శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి ఆహార విషయాల్లో కూడా నాణ్యతను పాటించాలి. సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. సమయానికి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు లేకపోతే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కన్యారాశి వారు పరమేశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. శివాభిషేకం చేసుకోవటం, అలాగే విశ్వనాథ అష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు మార్గాలు లభిస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు మీకు ఉపయోగపడుతుంది. అలాగే మంచి సమయాలు ఉన్నప్పుడు సమయాన్ని కూడా జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వివిధ రూపాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో వృత్తి ఉద్యోగపరమైనటువంటి సంభాషణలు జరుపుతూ ఉంటారు. భాగస్వామ్య అనుబంధాలను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి, కాపాడుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కుటుంబ విషయాలపైన చర్చిస్తూ ఉంటారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా
కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా కష్టపడినటువంటి సంపాదించినటువంటి ధనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. భవిష్యత్తు అవసరాలకు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉండాలి. ఈ వారం ఆర్థిక విషయాల్లో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. వృత్తుల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకునేందుకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకోవాలి, కష్టపడాలి. నూతనమైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రతిభకు, మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసే కళాకారులు కావచ్చు, ప్రచార ప్రసార సాధనాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కావచ్చు. ఈ వారం కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోండి. మంచి మంచి ఆలోచనలు చేయటం ద్వారా మంచి మార్గాలు కూడా మీ ముందుకు ఉంటాయి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా వ్యవహరిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. దత్తస్వామి యొక్క ఆరాధన, అర్చన విశేష శుభాలను కలగచేస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. దత్త కవచమును పారాయణం చేయటము, దత్తనామాన్ని అధికంగా జపం చేసుకోవటం ద్వారా ఈ వారం మీకు విశేష శుభాలను కలిగించేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వ్యతిరేకించటం కానీ లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వారి యొక్క అవసరాలు ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు చక్కగా స్వీకరిస్తారు. కానీ వెనకాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు. అలాగే అప్పులు ఇచ్చే సందర్భంలో కావచ్చు, మీరు తీసుకునే సందర్భంలో కావచ్చు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైనటువంటి వారికి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మీరు ఉపయోగించకూడదు. వివిధ రూపాల్లో వృత్తిపరంగా కొన్ని సమస్యలు పెరగకుండా, ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పుతో, సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. సహోద్యోగులను అందరినీ కూడా కలుపుకుంటూ మీ కార్యక్రమాల్లో సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటూ కనుక మీరు ముందుకు వెళితే ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందవచ్చు. అలాగే వివిధ రూపాల్లో ఈ వారం ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అటువంటి ఖర్చుల విషయంలో మంచి చెడులను జాగ్రత్తగా మీరు చర్చ చేసుకుంటూ ఉండాలి. పొదుపు కార్యక్రమాల పైన ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. వారి యొక్క సలహాలు, సూచనలు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేపట్టవలసి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ పెద్దవారితో కానీ చర్చించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉండండి. ఎన్నో రకాల సమస్యలకు మీకు మార్గాలు లభిస్తూ ఉంటాయి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చికాకులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మరిన్ని సమస్యలు పెరగకుండా ఉండేందుకు, అన్ని రకాల కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు ఈ వారం మీరు సూర్యనారాయణ స్వామివారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారి దండకమును పారాయణం చేయటం, మందార పుష్పాలను కానీ, ఎరుపు రంగు పుష్పాలను కానీ సేకరించి సూర్యనారాయణ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, అలాగే గోధుమ రొట్టెలను కానీ, గోధుమ రవ్వ పాయసమును కానీ స్వామివారికి నివేదించినట్లయితే మరిన్ని శుభాలు కలిసి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా కానివ్వకూడదు. అలాగే చేపట్టినటువంటి పనుల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలను, ఆనందాలను మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివిధ రూపాల్లో అధికారులు కూడా మీకు సహకరించగలుగుతారు. నమ్మకంతో పెద్దవారు మీకు అప్పచెప్పిన పనులను చాలా బాధ్యతగా వాటిని స్వీకరించి అద్భుతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. మీ ప్రతిభకు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తుంటారు. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకూడదు. ఎవరిని కూడా విమర్శించకూడదు. వివిధ రూపాల్లో ఎవరో ఒకరు మీకు ఆపదలు కలిగినప్పుడు కానీ మీకు ఇబ్బందులు కలిగినప్పుడు కానీ సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అందరినీ కూడా మీరు గౌరవించు ఉండాలి. వారి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే వారంగా ఈ వారం ఉండబోతుంది. కాబట్టి అన్ని రకాల సావధానమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. పెట్టుబడులు వివిధ రూపాల్లో మీకు లాభాలను కలగచేస్తుంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆరోగ్యాలు కూడా బాగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించాలి. పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఎన్నో రకాల సమస్యలు మీకు తెలియకుండానే పార్వతీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా తొలగిపోతూ ఉంటాయి. అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములు సమర్పణ చేయటం కావచ్చు, పుష్పార్చన నిర్వహించడం కావచ్చు, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల అనుకూలతలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. అమ్మవారి అనుగ్రహంతో ఎన్నో పనుల్లో మీరు విజయం సాధిస్తారు. అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును మీరు పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకునే అవకాశాలు కలిసి వస్తాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తద్వారా ముఖ్యమైనటువంటి పనుల్లో కొన్ని రకాల నిర్లక్ష్యాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడుతుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి అంశాల్లో మధ్యవర్తిత్వాలకు ఆసక్తి చూపించకూడదు. కొన్ని రకాల సమస్యలు పెరగకుండా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క అభివృద్ధి పైన ప్రయోజనాలు సాధించడంపైనే ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సహోద్యోగులతో మంచి మంచి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. వారితో కలిసి అద్భుతమైనటువంటి విజయాలను కూడా మీరు సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీకు రావలసినటువంటి బాకీల విషయంలో మరింత శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో విభేదాలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మానసికమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. నాయకులతో రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరగకుండా సావధానంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వాదనలకు బలం చేకూరే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పెద్దవారి యొక్క ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభాలు కలిసి వస్తాయి. ఈ వారం మకర రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. స్వామివారి నామాన్ని జపం చేస్తూ ఉండండి. గోవింద నామాలను పారాయణం చేస్తూ ఉండండి. స్వామివారి అనుగ్రహంతో ఎన్నో శుభాలను కూడా మీరు పొందగలుగుతారు. కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఎన్నో రకాల ఒత్తిళ్లను అధిగమించగలుగుతూ ఉంటారు. దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొంత బద్ధకం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భాల్లో
ఇంకా సమయం ఉంది కదా అనేటటువంటి కాలయాపన చేస్తూ ఉంటారు. తీవ్రంగా పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాయిదా పద్ధతులను జాగ్రత్తగా మీరు అధిగమించి వాటిని నివారణ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి సమయాన్ని అప్పుడే చేపట్టడం, పూర్తి చేసే ప్రయత్నం చేయటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేసుకోకుండా కాపాడుకోగలుగుతారు. ఒత్తిడి కూడా పెరగకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే సమయాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని కనుక మీరు జయించినట్లయితే విశేషమైనటువంటి లాభాలు కూడా పొందవచ్చు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. అధికారికమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా నూతనంగా ఆలోచించడం ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఎదురవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉపాధిపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ యొక్క ముందు చూపుతో తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. గౌరవ లాభాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మల్లికార్జున స్వామి వారిని ఆరాధించడం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవటం, జాజి మల్లెలతో స్వామివారిని పూజించటము, తుమ్మి పూలు కనుక లభించినట్లయితే వాటితో కూడా అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీకు కలిసి వస్తాయి. మీనరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. కొన్ని రకాల బలహీనతలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ప్రతి అంశాన్ని కూడా ముందు చూపుతో వ్యవహరించే ప్రయత్నం చేయటం వలన కొన్ని రకాల ఇబ్బందులను మీరు ముందే పసిగట్టగలుగుతారు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వివిధ రూపాల్లో ఏవైతే మీరు అనుకున్నటువంటి పెట్టుబడులు ఉంటుంటాయో వాటిని సాధించుకునేటటువంటి క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి యొక్క ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించే ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని రకాల స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. రహస్యాలతో కూడినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వృత్తిపరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. ఓర్పుతో ఉండండి. సహనంతో వ్యవహరించడం ద్వారా చాలా అనుకూలతలు పొందగలుగుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ దగ్గర సహాయం పొంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మిమ్మల్ని విమర్శిస్తుంటారు, చులకన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు సంయమనాన్ని కోల్పోవద్దు. త్వరలోనే వారి యొక్క తప్పును తెలుసుకునే అవకాశాలు వారికి ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఖర్చులు పెరగకుండా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంచండి. అలాగే పొదుపు పైన ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. పొదుపు చర్యలను తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఈ వారం సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ వారం మహాగణపతిని పూజించాల్సిన అవసరం ఏర్పడుతుంది. గణపతి స్వామి వారి యొక్క పంచరత్న స్తోత్రములు పారాయణ చేయటం, వినాయక స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించుకోవటం, అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే పనుల్లో ఆటంకాలు తగ్గిపోతాయి. సమస్యలు పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.